తాళపల్లి సురేందర్ గౌడ్. నేను జేఎన్టీయూ జేఏసీ మీడియా స్పోక్స్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను. నేడు ఇంటర్నేషనల్ యూత్ డే కాబట్టి భారతదేశ అభివృద్ధిలో నేటి యువత యొక్క పాత్ర ఏ విధంగా ఉందని నేను కొన్ని మాటలు మాట్లాడతాను. భారతదేశం ప్రపంచ దేశాలతో నాటి నుంచి నేటి వరకు సరి అయిన స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందట్లేదంటే ముఖ్య కారణం యువతకు నేటి రోజుల్లో అందవలసిన అవకాశాలని సరి అయిన స్థాయిలో మన భారతదేశంలో అందడం లేదు. దీన్ని ఒక కారణంగా చెప్పవచ్చును. అదేవిధంగా నేడు మన భారతదేశంలో 50 సంవత్సరాల పైబడిన వారు కూడా యువత అనే ఒక పేరు చెప్పుకొని యువత అనే ఒక ముసుగులో యువతకు దక్కవలసిన ప్రతి అవకాశాన్ని కూడా వారు దక్కించుకోవడం కూడా ఒక కారణమని చెప్పవచ్చును. అదేవిధంగా భారతదేశంలో యువతకి సరి అయిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం ప్రభుత్వాల యొక్క అలసత్వం అని కూడా చెప్పవచ్చును. యువతకు దక్కవలసిన అవకాశాలను సరి అయిన స్థాయిలో అవగాహన కల్పించి వారికి చెప్పకపోవడము. అదేవిధంగా మన భారతదేశంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా పార్టీలు ఎన్ని పుట్టినా కూడా అదేవిధంగా ప్రతిరోజు ఎక్కడో చోట యువత పక్కదారి పట్టడానికి ముఖ్య కారణం మన ప్రభుత్వాలు అని చెప్పవచ్చును. అదేవిధంగా భారతదేశము ఒక అవినీతిమైన భారతదేశంగా మారడానికి యువతని సరి అయిన స్థాయిలో వారికి అవకాశాలు కల్పించకపోవడము ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చును. ప్రతి విషయంలో కూడా యువతకి దక్కవలసిన అవకాశాలని యువతకు దక్కకుండా జరుగుతుంది. అంటే మన భారతదేశంలో సరి అయిన స్థాయిలో అవకాశాలు లేవా, వసతులు లేవా అని మనం అనుకుంటే అది మన పొరపాటుగా భావించవచ్చు. భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా ఏ రంగంలో కూడా అభివృద్ధి చెందాలన్న సరి అయిన స్థాయిలో అవకాశాలు ఉన్నాయి. కానీ వారికి వాటి మీద అవగాహన లోపం వల్ల మన యువత పక్కదారి పడుతున్నారు. ప్రభుత్వాలు ఖచ్చితంగా వీటిపైన ఒక దృష్టిని సాధించి యువత యొక్క ఆలోచనలను తీసుకొని వారికి కావలసిన సహకారాన్ని అందిస్తే ఖచ్చితంగా భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి ప్రపంచంలో కూడా భారతదేశం మొదటి స్థానంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా భారతదేశంలో 80% యువత చదువుతో సంబంధం లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, ఎంటెక్లు చేస్తున్నారు, డిగ్రీలు చేస్తున్నారు. ఇలా ప్రతిదీ కూడా పెద్ద పెద్ద చదువులు చదివి వారికి సరి అయిన స్థాయిలో అవకాశాలు మన ప్రభుత్వాలు కల్పించడం లేదు. నేటి రోజుల్లో ఒక యువకునికి కానీ ఒక యువతికి కానీ ఒక పిహెచ్డీ కంప్లీట్ అయిందంటే మన వ్యవస్థలో 5,000 జాబో 6,000 జాబో మాత్రమే లభిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు చెప్పండి. అదేవిధంగా నేను ఒకటి అడగదలుచుకున్న ఏంటంటే చాలామంది చెప్తారు అది చాలా మంచి విషయమే, కానీ ఒక రకంగా ఆలోచిస్తే అది చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే మన భారతదేశంలో 80% యువత డిగ్రీలు కానీ హయ్యర్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసేసుకొని 80% యువత ఇండ్లల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పైబడి ఇండ్లల్లో ఉంటున్నారు. ఇలా సోమరిపోతులుగా తయారు అవుతున్నారు. దేశానికి కావలసినటువంటి ఆలోచన విధానాన్ని అభివృద్ధికి అందించలేకపోతున్నారు నేటి యువత. ఇట్లా 80% యువత ఇండ్లలో ఉంటున్నారు. ఇట్లా చాలామంది ఏం చెప్తారంటే మీ బీటెక్లు కానీ డిగ్రీలు కానీ ఏవైనా కంప్లీట్గా అయినాక ఎమ్మడే ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వండి, ఎంతో కొంత వేతనానికి పని చేయండి అని చెప్తారు. ఇది మంచి స్థాయి. కానీ నేను ఒకటి బాధ వేస్తుంది ఏంటంటే ఎవరికైనా కూడా ఎక్కడో ఒక బాధ వేస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక హయ్యర్ పొజిషన్లో ఒక కంపెనీకి CEO ఉన్న వ్యక్తి ఆ కంపెనీలో ఒక 5,000 జీతానికి అంటే తన పొజిషన్ బ్యాడ్ అయ్యి తను పోస్ట్ పోయి అదే కంపెనీలో 5,000 శాలరీకి వేరే దగ్గర ఒక 5,000 శాలరీకి వర్క్ చేయగలడా? అదేవిధంగా మన రాజకీయ నాయకులు ఉన్న పొజిషన్లో ఒక ఎంపీ స్థాయి కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి కానీ ఒక PM స్థాయి కానీ ఒక CM స్థాయి కానీ వ్యక్తి కానీ వార్డ్ మెంబర్గా వర్క్ చేయగలరా? ఖచ్చితంగా కూడా నేటి విద్యార్థులకి పిహెచ్డీ చేసిన వ్యక్తికి కానీ ఎంటెక్ చేసిన వ్యక్తికి కానీ ఏదో ఒక బాధ వేస్తుంది.
కానీ తప్పకుండా కూడా చాలా ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మన విద్యార్థులు కానీ యువత కానీ దాన్ని చంపుకొని జాబులు చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా కూడా నేటి ప్రభుత్వాలు దీన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసి వారికి కావలసిన ఉపాధిని కల్పించాలని అనుకుంటున్నాను. ప్రభుత్వాలు నేను నా ఏజ్లో నేను 2-3 ప్రభుత్వాలను చూశాను. ప్రభుత్వ విధానంలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒక ప్రభుత్వము మనుగడ సాగిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఏదో ఒక 30,000 జాబ్లో, ఒక 50,000 జాబ్లో కల్పించి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి యువతకి ఉద్యోగాలు అందించామని చెప్పుకోవడం బాధ వేస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎట్లా అంటే విద్యా వ్యవస్థ ప్రతిదీ ఎట్లా అంటే మన ప్రభుత్వాల్లో ఒక సరియైన స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని అందిస్తే అది సరిపోదు. నిరుద్యోగ వ్యవస్థ అనేది పూర్తిగా కూడా నిర్మూలించాలి. దీనికి యువత యొక్క ఆలోచనలు ప్రభుత్వాలు తీసుకొని యువతకి కావలసిన ఒక వ్యవస్థని, పటిష్టమైన వ్యవస్థని ఏర్పాటు చేసి వారి యొక్క ఆలోచన విధానం ప్రభుత్వాన్ని తీసుకొని ప్రభుత్వ ఎదుగుదల కోసం, భారతదేశ ఎదుగుదల కోసం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దీనికోసం మన ప్రభుత్వాలు యువత యొక్క ఆలోచనలు తీసుకోవడానికి ఒక పటిష్టమైన వ్యవస్థని ఏర్పాటు చేసి వారికి సహకారం అందిస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేటికి యువతకి మన ప్రభుత్వాలు కరెక్ట్ అంటే ఎప్పుడైతే అవకాశాలు ఇస్తారో అప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వాలు ప్రయోగశాలలుగా ఎప్పుడైతే మారతాయో ఆ రోజు మాత్రమే భారతదేశ వ్యవస్థ అనేది ఒక గొప్ప స్థాయిలో ఉంటుంది. భారతదేశ అభివృద్ధి కూడా అదే స్థాయిలో ఉంటుందని నేను కోరుకుంటున్నాను. దయచేసి నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడినట్లయితే నన్ను క్షమించండి. ఓకే.